జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. అందరి చేతులు ఉన్నాయి కదా, మరి ఎందుకు లేస్తలేవు? భోజనం కూడా ఇక్కడనే ఉన్నది, మన సార్ భోజనం పెట్టించిండు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మన బోత్ నియోజకవర్గ నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి గౌరవ సర్పంచులకు, గౌరవ ఉప సర్పంచులకు, మరి వార్డు సభ్యులు కూడా కొంతమంది వచ్చిన వారికి కూడా ఈరోజు మన రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు మరి కేటీఆర్ గారు వారి చేతుల మీదుగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చి సన్మాన కార్యక్రమం చేయటానికి ఇక్కడికి వచ్చేసినాం. వారి చేతుల మీదుగా ఈరోజు మరి సన్మానం చేసుకుంటాం. కాబట్టి ఈ కార్యక్రమం మరి వేదిక పైన ఉన్నటువంటి మీ అందరి అభిమాన నాయకుడు, యువ నాయకుడు, నిత్యము ప్రతిరోజు మీ వెంటే ఉంటూ ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి ఇల్లు తిరుగుతున్నటువంటి యువ నాయకుడు మరి శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారికి, అదేవిధంగా సోదరులు మరి ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ గారికి, అదేవిధంగా ఇక వేదిక మీద చాలామంది ఉన్నారు, దయచేసి క్షమించాలా. మరి పార్టీ మండల పార్టీ అధ్యక్షులు 10 మండల సమైనటువంటి అట్లనే మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, సింగిల్ విండో అధ్యక్షులు, మరి గౌరవ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఈరోజు అందరు కేసీఆర్ తప్ప నాయకత్వం, గౌరవనీయులు కార్యనిర్వాహక అధ్యక్షుడు తప్ప మనమందరం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం. ఎందుకంటే ఇక్కడికి ఇప్పుడే మరి ఎమ్మెల్యే గారు చెప్పిన విషయాలు పోకుండా ఈరోజు పోతూ మరి నియోజకవర్గంలో మరి కనీసం 141 మంది సర్పంచులు ఈరోజు అధికారంలో లేకున్నా మరి ఈరోజు అధికార పార్టీకి మన ఆదిలాబాద్ జిల్లాలో 473 సర్పంచులు ఉంటే నాకు తెలిసి ఒక 100 నుంచి 115 కంటే ఎక్కువ అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలని చెప్పి నేను ఈరోజు కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను. వాస్తవంగా ఈరోజు మరి బోత్ నియోజకవర్గంలో అయితే బీఆర్ఎస్ పార్టీ తర్వాత స్వతంత్ర అభ్యర్థులే గెలిచారు తప్ప కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నామరూపం లేకుండా కూడా అని చెప్పి కూడా నేను మీ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మా జిల్లాలో కూడా 473 సర్పంచ్లలో దాదాపు మరి వారి 142 తర్వాత మరి ఆదిలాబాద్ కానీ ఖానాపూర్ కానీ లక్ష్మక్కని అయితే 2 మండలాలు ఉన్నాయో, నార్నూర్ గాదిగూడలో 24 చొప్పున గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపు 18 మంది సర్పంచులు ఆ ఒక్కొక్క మండలంలో గెలుచుకున్నామని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా కంచుకోటగా ఈరోజు బోత్ నియోజకవర్గం నుంచే రేపు ఖచ్చితంగా ఇలా మరి ఎమ్మెల్యే గారు చెప్పారు, సింగిల్ విండో ఎన్నికలు పెట్టడానికి భయపడతా ఉన్నారు, పెట్టరు కూడా. అట్లనే ఎంపీటీసీ జడ్పీటీసీలు అన్నారు. రేపు కారు గుర్తు ఉంటుంది కాబట్టి రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా ఈరోజు గుర్తులు లేకున్నా మరి అధికార పార్టీ కంటే ఒక్కొక్క దగ్గర 40-50% మంది, ఇలా బోత్నే ఉదాహరణ తీసుకుంటే 50% మనం గెలుచుకున్నాం. జనరల్గా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ కాలంలో ఎన్నడూ కూడా 5-10% కంటే ఎక్కువ మరి ఇలా ప్రతిపక్షాలకు రాలే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకటి వదిలేస్తే మిగతా ప్రతిపక్షాలు కలుపుకుంటే 56% ఈరోజు ప్రతిపక్షాలలో బీఆర్ఎస్ పార్టీ 40 నుంచి 50% మనం గెలుచుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థమైపోయింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రేపు కారు గుర్తుతోటి కింద ఎన్నికలకు పోతే 100% ఓడిపోతామని చెప్పి ఈరోజు తర్జన మాట కూడా మనకు కనబడతా ఉంది. సింగిల్ విండోలు కాదు, ఎంపీటీసీ జడ్పీటీసీలు కాదు, ఇప్పుడు మళ్ళీ మనం ఇలా సర్పంచ్లో గెలిచినాం.
ఉప సర్పంచ్గా గెలిచినాం. రేపు వార్డు సభ్యులు మనందరికీ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రైతులకు సంబంధించిన విషయంలో రైతు బంద్ వేస్తా అని చెప్పి ఇప్పుడు ప్రకటనలు మొదలుపెట్టిండ్రు. మహిళల కార్యక్రమాలు చేస్తామంది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతిరోజు నువ్వు దమ్ముంటే మహాలక్ష్మి పేరుతో వేయమంటున్నాం 2500 రూపాయలు. గ్యాస్ సిలిండర్ ఎక్కడ కూడా ఇలా మహిళా మనులు ఇక్కడ సర్పంచులు గెలిచారు. రేపటి నుంచి మనం అదే కార్యక్రమం ప్రతి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఏదైతే 420 హామీలు 6 గ్యారెంటీల్లో 13 పథకాలు ఉన్నాయో మనం రోజు ఒక కార్యక్రమం తీసుకొని ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయమో, ఎంపీడీ ఆఫీస్ కార్యాలయమో, ఎక్కడ రోడ్డు ఉంటే అక్కడ రోడ్డు మీద కూర్చొని మహిళలను పట్టుకుందాం. రైతులతోటి, రైతు కూలీలతోటి చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు కరెంటు చూస్తూ ఉన్నారు మీరు. ఇలా బోత్ నియోజకవర్గంలో కానీ మన ఆదిలాబాద్ జిల్లాలో కానీ రాత్రి 3 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నారు. ఇలా కరెంటు లేదు. నేను కూడా స్వయంగా నిన్న మా చేనులకు పోయి మంచి తరతో మాట్లాడితే ఎందుకు అయితే లేదు రాబాయ్ అంటే, సార్ రాత్రి 3 గంటలకు వస్తున్నది, లేకుంటే 12 గంటలకు వస్తున్నది, 5 గంటలకు వస్తున్నది. ఈ రకంగా నిజంగా కూడా రైతులు చాలా అవస్థలున్నారు. అటు రైతు కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు కూడా మరి వాళ్ళకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పిండు. ఇలా రైతులను కానీ, రైతు కూలీలను కానీ, ఈరోజు మహిళలను కానీ మరి మహాలక్ష్మి పథకమైన మరి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయినా, అయితే తులం బంగారమైనా మీకు చాలా పెద్ద మరి మహిళల్ని లేపటానికి కొరకు, మహిళలను తీసుకొని ధర్నాలు చేయడానికి కొరకు మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఇలా కేటీఆర్ గారు, ఇలా హరీష్ రావు గారు మనం చూస్తూ ఉన్నాం. మొన్న మేము కూడా ఒక టీవీ డిబేట్లో పోతే ఒక సంస్కారం లేనటువంటి వ్యక్తి, ఒక సంస్కారహీనుడు, ఒక ముఖ్యమంత్రికి అర్హత లేనటువంటి వ్యక్తి అసెంబ్లీ ఉంటే మా కేసీఆర్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇసుంటి మూర్ఖుడు, ఇసుంటి అజ్ఞాని, ఇసుంటి సంస్కారహీనుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం ఈరోజు మన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఒక శాపంగా మారింది. అందుకొరకే మనం రేపటి నుంచి ఎన్ని కార్యక్రమాలున్నా ఇలా రైతుల సోయాబీన్లు కొంటలేరు. మీరు వచ్చినప్పటి నుంచి చెప్పినాం సార్. ఈరోజు బేలాలో 35 రోజులైంది. ఎక్కడ వేసినటువంటి రైతుల కుప్పలు అట్లనే ఉన్నాయి. ఈరోజు మా వినోద్ రెడ్డి చెప్తాను, తలమడుగుల్లో, తాంసీల్లో మొదలుపెట్టని చెప్పి ఆదిలాబాద్లో కూడా రేపు వెళ్ళిన తర్వాత కూడా మరలా మేము కార్యక్రమాలు ఇస్తాం. ఎమ్మెల్యే గారు, నేను, ఛాన్సన్ నాయకు ఖచ్చితంగా రైతుల విషయంలో, మహిళల విషయంలో, రైతుల కూలీల విషయంలో వాడు ఎప్పుడు ఎన్నికలు పెట్టడు, నీ రైతు బంద్ వేయమని చెప్పి మరేదో వ్యవసాయ భూములు సాగుంటేనే, రెండో పంట వేస్తేనే వాళ్ళకి ఇస్తా అని చెప్పి రకరకాల కారణాలతోటి రైతు బంద్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ఇలా ఇంత పెద్ద ఎత్తున మన జిల్లాలో మరి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మరింత పెద్ద కేసీఆర్ గారి కుటుంబం ఉంది. ఖచ్చితంగా రేపు పోయినప్పటి నుంచి కేటీఆర్ గారికి తెలుసు, సంవత్సరం అయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత రైతుల సమస్య ఆదిలాబాద్ నుంచే మొదలుపెట్టాను, జిల్లా నుంచి. ఆనాడు అనిల్ జాదవ్ గారు, నేను, మరి జాన్సన్ నాయక్ గారు పెద్ద ఎత్తున అక్కడ మీటింగ్ పెట్టినాం. రేపు మళ్ళా రెండోసారి కూడా మొన్న సార్ వచ్చిన తర్వాతనే కొద్ది ఊపు వచ్చింది. ఆనాడు 7 గుంటల సోయాబీన్ తీసుకుంటే సార్ వచ్చిన వెంటనే 10 గుంటల సోయాబీన్ తీసుకున్నమాట వాస్తవమా కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. పత్తి కూడా 7 గుంటలు పెట్టుకుంటే 12 గుంటలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ పెట్టిండు. ఆ రోజు సీసీ బ్రాంచ్ ఆఫీస్కి పోయి తెల్లారి నుంచే కార్యక్రమం స్టార్ట్ అయింది. బయోమెట్రిక్ విధానం లేదు, వేలి ముద్రలు మానేయండి, మరి ఓటీపీ సిస్టమ్ పెట్టమని చెప్తే అది కూడా మన విజయమే. కేటీఆర్ గారు వచ్చిన తర్వాతనే మన జిల్లాలో విజయాలు జరిగినాయి. మనం ఎప్పుడు కూడా ప్రజలు మనని కేసీఆర్ తప్ప ఈ రాష్ట్రాన్ని పరిపాలించే యోగ్యత ఎవరికి లేదు, ఎవరికి సత్తా లేదు. కేసీఆర్ నాయకత్వంలోనే వీళ్ళన్ని వర్గాలు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఓసీలో ఉన్నటువంటి పేద ప్రజలు కావచ్చు, ఇలా కేసీఆర్ ఒక్కడే ఈ రాష్ట్రానికి అవసరం. కేసీఆర్ నాయకత్వంలోనే రేపు మనం కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా మనమందరం కూడా కొట్లాడదామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, నేను, అనిల్ జాదవ్ గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. కాబట్టి ఇప్పుడు మరి పెద్దలు గౌరవనీయులు మన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ప్రసంగిస్తారని చెప్పి ఆశిస్తున్నాను.
జై తెలంగాణ.